భారత్ ఫ్రాన్స్ చెట్టాపట్టాల్ వాణిజ్యం పెట్టుబడులు సహా పలు రంగాల్లో బలపడనున్న బంధం ద్వైపాక్షిక భేటీలో మోదీ మెక్రాన్ విస్తృత చర్చలు భద్రతా మండలిలో ఢిల్లీ సభ్యత్వానికి మద్దతు పునరుద్ఘాటించిన పారిస్ ఉమ్మడి అత్యాధునిక అణు రియాక్టర్ల నిర్మాణానికి ప్రణాళికలు ఫ్రాన్స్ లో ముగిసిన మోదీ పర్యటన ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన మోడీ అయితే కనుక అక్కడ జరిగిన ఏఐ సదస్సులో పాల్గొన్నారు. అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తో అయితే కనుక ద్వైపాక్షిక సంబంధాల గురించి విస్తృత చర్చలు అయితే కనుక జరిపారని చెప్పేసి ప్రధానంగా న్యూస్ ఇచ్చారు. ఈ చర్చల్లో భాగంగా వాణిజ్యం పెట్టుబడులు సహా పలు రంగాల్లో అయితే కనుక భారతదేశము ఫ్రాన్స్ సంబంధాలు మరింత బలోపేతం అవ్వాలి అని చెప్పేసి చర్చ జరిగింది. అలాగే భద్రతా మండలిలో ఢిల్లీ సభ్యత్వానికి మద్దతు పునరుద్ఘాటించిన పారిస్ అని కూడా చెప్తున్నారు. ఇక ఉమ్మడిగా అత్యాధునిక అణు రియాక్టర్ల నిర్మాణానికి అయితే కనుక ప్రణాళికలు రూపొందిస్తున్నారు అని కూడా ఇచ్చారు. ఫ్రాన్స్ లో మోడీ పర్యటన ముగిసింది కాబట్టి అమెరికా టూర్ అయితే కనుక వెళ్తున్నారు. అక్కడ అమెరికాలో ట్రంప్ తో భేటీ ఉంటుంది. మరి అమెరికాకి వెళ్ళిన తర్వాత ట్రంప్ భేటీలో ఏం మాట్లాడతారా, ఎటువంటి చర్చలు జరుగుతాయా అని చెప్పేసి ఒక్క భారతీయులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ట్రంప్ తో మీటింగ్ ముగిసిన తర్వాత అయితే కనుక మనకు మోడీ ఏం మాట్లాడారు అన్న విషయం తెలియదు. అంతవరకు అయితే కనుక ఒక్క భారతీయులకే కాదు ప్రపంచాల్లోని చాలా దేశాలకు అయితే కనుక ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.